డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతిని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటువంటి అంశంలో భాగంగా ప్రకృతిని రక్షించుకుంటూనే పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి వ్యక్తి కూడా తన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని, తను ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం సహజం. అయితే ఈ మధ్యకాలంలో ఈ పెంపుడు కుక్కల యొక్క పెంపకం ఎక్కువగా అవుతోంది. కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. కుక్క పెంపుడు జంతువు. అలాగే పాత రోజుల్లో కనుక చూసినట్లయితే కోడి, కుక్క, మేక, బాతు, గేదెలు, ఆవులు ఇవన్నీ కూడా పిల్లులు, ఇవన్నీ పెంపుడు జంతువుల కింద మనం భావిస్తాం. అయితే ఈ జంతువులు అనేటువంటివి ఎక్కడ ఉండాలి? పెరట్లో ఉండాలి, ఇంటికి ముందు ఆరు బయట ఉండాలి, ఖాళీ స్థలంలో ఒక మేకులకో, ఒక గుంజకో, ఒక కొయ్యకో కట్టేసి ఉండాలి. కోళ్ళు కూడా అంతే, వాటిపాటికి దూరంగా ఉండాలి. కానీ ఇవన్నీ పెంపుడు జంతువులు గడప దాటి ఇంట్లోకి రావటానికి అవకాశం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయినా సరే, రైతులు ఎవరైనా సరే ఈ పెంపుడు జంతువుల్ని ఇలాగే పెంచుకునేటువంటి వాళ్ళు, గొర్రెలు, మేకలతో సహా. ఎందుకని? జంతువు జంతువే, అవి రోజు స్నానం చేయవు, వాటి ద్వారా క్రిమికీటకాలు, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం ఉన్నది. పక్షులు చెట్ల మీద ఉంటాయి, కోళ్ళు నేల మీద సంచరిస్తూ ఉంటాయి, బాతులు నీళ్లలో ఉంటాయి, పిల్లులు అనేక బజార్లు, అనేక ఇళ్ళు తిరుగుతూ ఉంటుంది. అది ఒక ఇంట్లో స్థిరంగా ఉండదు, పిల్లికి ఉన్నటువంటి సహజ లక్షణం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుక్కని తీసుకొచ్చి ఇవాళ నగరాలు, పట్టణాల్లో అయితే చాలా భయంకరంగా అందరికీ మెల్లమెల్లగా ఒకరి నుంచి ఒకళ్ళకి ఈ పెంచుకోవాలి అనేటువంటి అలవాటు ఎక్కువగా అవుతోంది. దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. అది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. కుక్కని ఎందుకు పెంచుతున్నాము అంటే ఫర్ సేఫ్టీ. ఏమిటి సేఫ్టీ? దొంగల నుంచి భయం. ఇవాళ దొంగల యొక్క బెడద లేదు ప్రస్తుతానికి, సాధ్యమైనంతవరకు 99% ఎక్కడా లేదు. మరి దీన్ని ఎందుకు పెంచుతున్నామంటే ఒక విలాసమైనటువంటి పద్ధతి, అదొక ప్రిస్టేజీ, అదొక సరదా అనేటువంటి ఆలోచనతో కుక్కల్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెడుతున్నటువంటి సందర్భం. పైగా కొంతమంది అయితే వాటి కోసం ప్రత్యేకించి ఒక సోఫాలు, ఇంకా వీలైతే బెడ్ మీద వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ పక్కనే వీటిని పడుకోబెట్టుకుని ఉంటున్నాడు సంఘటనలు మనం చూస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. జంతువు జంతువుగానే ఉండాలి. అది గదుల్లోకి, బెడ్రూమ్ల్లోకి రావడానికి అవకాశం లేదు, రానివ్వకూడదు. వస్తే ఏమిటి అని అంటే అనేక వ్యాధులు మనిషికి వస్తాయి. ఎందుకు అని అంటే మనిషికి శ్వేత గ్రంథులు ఉంటాయి. ఇక్కడ చూడండి, అంటే మనిషికి చెమట పోసినప్పుడు లోపల ఉన్నటువంటి చెమట బయటికి రావటానికి శ్వేత గ్రంథులు ఉంటాయి. వాటి ద్వారా చెమట బయటకు వస్తుంది. అంటే అవసరం లేనటువంటి చెమట లోపల ఉండకుండా బయటకు వస్తుంది. అది సహజ లక్షణం. కానీ కుక్కలకి శ్వేత గ్రంథులు ఉండవు. మరి ఆ చెమట బయటికి ఎలా వస్తుంది? నోటి ద్వారా. అందుకనే చూడండి,
కుక్క ఎప్పుడు నాలుకను బయటికి చాచి ఉంటుంది, రొప్పుతూ ఉంటుంది, ఆయాసపడినట్టుగా ఉంటుంది. నాలుక ద్వారా సొంగలాగా ఒక డ్రాప్స్గా చుక్కలుగా కింద పడేటువంటి అవకాశం ఉంది. సొంగ అంటాం, నీరు ద్రవ పదార్థం బయటకు వస్తూ ఉంటుంది నాలుక ద్వారా. అది అలాగ బయటికి లోపల ఉన్నటువంటి స్వేదాన్ని, చెమటని బయటికి ఆ విధంగా తీసుకొస్తుంది. మరి అలాంటి కుక్కని బెడ్రూమ్లో పెట్టుకుంటే ఆ స్వేదం, ఆ చెమట గదుల్లో పడితే, సోఫాల మీద పడితే, బెడ్ మీద పడితే ఏంటి మన పరిస్థితి? అలాగే హెయిర్ ఎక్కువగా ఉంటుంది జుట్టు కొన్ని కుక్కలకి, దాంట్లో చిన్న చిన్న పేలు ఉండొచ్చు, చిన్న చిన్న క్రిములు ఉండొచ్చు, అవన్నీ బెడ్ మీద పాకుతూ ఉంటాయి. ఆ బెడ్ మీద మనం పడుకుంటే ఏంటి పరిస్థితి? ఇక్కడ జంతువులు అంటే ప్రేమ ఉండొచ్చు, ఉండొద్దని మనం అనం. పిల్లులు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి చిలుకలు, కొంతమందికి పావురాలు, కొంతమందికి కుక్కలు ఉండొచ్చు. కానీ వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ప్రేమ వేరు, వాటిని పోషించటం వేరు, వాటిని ఉంచాల్సినటువంటి ప్రదేశం వేరు. అందుకని ఇక్కడ మనం చేసే తప్పు ఏమిటంటే వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకుండా వాటిని మనతో పాటు మనుషుల్లాగానే మన బెడ్ల మీద ప్లేట్లు, వాటికి ఒక ప్రత్యేకించి ప్లేట్లు, అన్నం పెట్టడం కోసం వాటికి ఒక గిన్నెలు, వాటికి నీళ్లు పోయటానికి, ఓకే, అదంతా ఎక్కడ ఉండాలి? ఇదంతా గడప బయట ఓపెన్ ప్లేస్లో చెయ్యాలి. అయితే ఈ సమస్య అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వీలు పడినటువంటి విషయం. 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఉంటుంది. ఈ కుక్క ఎక్కడ ఉంటుంది? హాల్లో ఉంటుంది. లేదు అని అంటే పడుకునేటప్పుడు బెడ్రూమ్లోకి వెళ్తుంది. మరి హాల్లో ఉన్నప్పుడు మరి ఈ కుక్క అది స్వేదం, చెమట ద్వారా వచ్చినటువంటి ఇదంతా కూడా ఆ గదులన్నీ, ఆ హాల్ అంతా వాళ్ళ పోర్షన్, వాడికి పోర్షను స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనిషికి ఊపిరితిత్తుల సమస్య రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, వాటి ద్వారా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకని కుక్కల్లో మనం కొన్ని రకాలు ఉన్నాయి. ఏమిటి అని అంటే పమేరియన్, పగ్, డాబర్మ్యాను, జర్మన్ షెఫర్డు, గ్రేట్ డేను, గోల్డెన్ రిట్రైవర్, సెయింట్ బెర్నార్డ్. ఇవి వీటిట్లో కూడా 3 రకాలుగా మనం క్లాసిఫై చేశారు మన వాళ్ళు. స్మాలు, మీడియము, బిగ్. చిన్నవి, మధ్యస్థంగా ఉండేవి, పెద్ద సైజువి కుక్కలు. చాలా పెద్ద సైజు ఉన్నటువంటి కుక్కలు కానీ వాటికి పోషణ ఎక్కువ, ఖర్చు ఎక్కువ అవుతుంది. కొనుగోలు చేయటానికే కొన్ని వేల రూపాయలు పెట్టి పిల్లని మనం కొంటాం. కుక్కకి సాధారణమైనటువంటి లైఫ్, జీవితకాలం 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు పిల్లల కంటే గారాబంగా, పిల్లల కంటే ఎక్కువ ఆసక్తితోటి పెంచుతున్నటువంటి వాళ్ళు ఇవాళ నగరాలు, పట్టణాల్లో ఉన్నారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాటికి డ్రెస్సులు కుట్టించే వాళ్ళు ఉన్నారు, వాటికి టోపీలు పెట్టేవాళ్ళు ఉన్నారు, వాటికి ఒక చైను, ఒక తాడు. వాటిని 2 సార్లు బయటికి తీసుకెళ్ళాలి టాయిలెట్ కోసం. 2 సార్లు, ఉదయం సాయంత్రం, వీలైతే 3 సార్లు కూడా మంచిది, మధ్యాహ్నం పూట తీసుకెళ్ళాలి. మరి రోడ్డు మీద తీసుకెళ్ళేటప్పుడు పొరపాటున ఆ తాడు తెగినా, ఆ చైన్ తెగినా, లేకపోతే బలమైనటువంటి కుక్క లాక్కొని చేతిలో నుంచి తాడు వెళ్ళిపోయిందనుకోండి, అది ఎవరినో పట్టుకుందనుకోండి, ఎవరినో కరిచిందనుకోండి, ఏమిటి సమస్య? అలాగే టాయిలెట్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్ల పక్కన, రోజు నగరాలు, పట్టణాల్లో పొద్దున్నే అందరూ కుక్కలను పట్టుకొని రోడ్ల మీదకి తీసుకురావటం. ఆ రోడ్డు పక్కన మొత్తం, ఇది మన దేశంలో ఉన్నటువంటి సమస్య. మన రాష్ట్రంలో రోడ్లకి ఇరువైపులా కుక్కలు టాయిలెట్ చేస్తున్నటువంటి సంఘటనలు రోజు ఇదే. మరి ఏమిటది? రోడ్డు పక్కన కుక్కల టాయిలెట్, కుక్కల యొక్క మలమూత్రాలు రోడ్డు పక్కన ఉంటే ఎలాగా? నెలకు ఒకసారి కాదుగా, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఈ నడిపించడం, తీసుకెళ్ళటం ఆ రోడ్ల పక్కన. మరి అది ఎలాంటి పరిస్థితి? ఒక వాసన కానీ, ఒక క్రిమికీటకాదులు బయటకు వచ్చి క్రిములు గాలిలో కలిసిపోవటం కానీ, ఆ గాలిని మనం పీల్చటం కానీ గమనించాంగా. మలమూత్రాల నుంచి వచ్చినటువంటి క్రిములు, వైరస్, అవి గాలిలో కలిసినప్పుడు, అదే గాలిని మనం పీల్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇది మనం ఆలోచించాలి.
కుక్కల విషయంలో. అలాగే కుక్క కరిచినప్పుడు ర్యాబిస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. పెంపుడు కుక్కల యొక్క విషయం వేరు, ఊర కుక్కల విషయం వేరు. వీధుల్లో తిరుగుతూ ఉంటాయి, అవి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఆహారం కోసం అవి ఉదయం తెల్లారిన దగ్గర నుంచి అవి తిరుగుతూ ఉంటాయి, ఆహారాన్ని సంపాదిస్తాయి, తింటాయి. ఎక్కడో చెట్టు కిందనో ఎక్కడో ఒక అరుగు మీదనో ఒక రాయికి పక్కనో పడుకుంటాయి. కానీ పెంపుడు కుక్కలైతే వీటి యొక్క వైభోగం అంతా ఇంత కాదు. చికెను, మటను, బ్రెడ్డు, బిస్కెట్సు, పాలు, అంటే మన పిల్లల కంటే, మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల కంటే, పిల్లలు వృద్ధులు వీళ్ళందరికంటే చాలా గారాభంగా, చాలా వైభవంగా పెంచుతున్నటువంటి వాళ్ళు ఇవాళ మన దేశంలో ఉన్నారు. వాటి వలన మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అసలు కుక్క దేనికి, కుక్కను పెంచాల్సిన అవసరం ఏమిటి, కుక్క వలన ఉపయోగం ఏమిటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, కుక్క చాలా విశ్వాసం కలిగినటువంటి జంతువు. అదొక్కటే. అంటే ఎవరైతే దానికి ఆహారం పెట్టారో, ఎవరైతే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఆ యజమాని ఎడల విశ్వాసంగా ఉంటుంది. అంటే కాపలా కోసం కుక్కని పెంచుతున్నాము, అది ఇక్కడ విషయం. ఇవాళ ఎంతవరకు కాపలా కావాలి మనకి ఇళ్లల్లో? ఎవరికి కాపలా పెద్దగా అక్కర్లేదు. సరే, మరి అది దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే చూడండి, ఎంత తెలివైన జంతువు అంటే అది. ఒక నేరస్తుణ్ణి, ఒక దొంగని పట్టుకోవటానికి పోలీసులు సైతం జాగిలాలు అంటాం మనం, ఈ కుక్కలను వాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వాటికి శిక్షణ ఇచ్చి, అవి మనం ఏది చెబితే అవి నేర్చుకుంటాయి. వాటికి శిక్షణ ఇచ్చి దొంగల్ని వాసన ద్వారా పసిగట్టి దొంగని పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసరు చేయలేనటువంటి పనిని ఈ కుక్కలు చేస్తున్నాయి. చూసారా ఎంత ఆశ్చర్యం! వాసన ద్వారా పసిగట్టి దొంగని పట్టుకోగలుగుతాయి. అందుకని వాళ్ళ దగ్గర, పోలీసు సిబ్బంది దగ్గర ఈ జాగిలాలు ఉంటాయి. చాలా ఖరీదైనటువంటివి, చాలా తెలియగలిగినటువంటివి, చాలా ఫెరోషియస్, చాలా భయంకరంగా ఉంటాయి. వాటి మనస్తత్వం కానీ, వాటి చూపులు కానీ, వాటి ఆకారం కానీ చాలా భయంకరంగా ఉంటాయి. 2.5 అడుగుల ఎత్తులో కూడా కుక్క ఉంటుందండి, హైట్. దాన్ని గ్రేట్ డేన్ అంటారు. ఆ బ్రీడ్ కుక్క 2.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాంటి కుక్క. అలాగే యూరిన్, కుక్క మూత్రము వల్ల మనకి ఏమి ఇబ్బంది వస్తుంది అంటే, కిడ్నీ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది. అలాగే ఇన్ఫ్లుయెంజా ఒకటి, రెస్పిరేటరీ ప్రాబ్లము, చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి ఈ వైద్యులు చెప్తున్నారు. కుక్కలు పెంచటం వల్ల చర్మ వ్యాధులు, అలాగే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. మరి అయితే కుక్కలు పెంచుకునే వాళ్ళందరికీ మరి ఇవి వస్తున్నట్టేగా. మరి అందుకనే కుక్కని ఎక్కడ పెంచాలి, ఎక్కడ ఉండాలి? గ్రామాల్లో ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి అనుకోండి ప్రత్యేకంగా, అప్పుడు వాళ్ళకి బోల్డ్ ప్లేస్ ఉంటుంది, బయట కట్టేస్తారు, గడప దాటి లోపలికి రానివ్వరు. అక్కడ వాళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యలు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ అపార్ట్మెంట్ కల్చర్లోకి వచ్చామో వాళ్ళకి తప్పనిసరిగా ఈ వ్యాధులు వస్తాయని చెప్పి డాక్టర్లు ఖరాఖండిగా చెప్తున్నారు. అలాగే కొంతమంది అయితే, ఇందాక మనం చెప్పుకున్నాం, కుక్కలకి బూట్లు, మెళ్ళో గొలుసులు, ఒక చైన్లు, అలాగే మరి వాటిని పోషించాలంటే గోళ్ళు పెరుగుతాయి. నెయిల్ కటర్స్, గోళ్ళు కట్ చేసేటువంటి నెయిల్ కటర్స్ కొనుక్కురావాలి. అలాగే ఆన్లైన్లో వాటికి ఫుడ్ తెప్పించాలి, స్టిక్కులు అవి. అలాగే చొక్కాలు దొరుకుతారు, టీషర్ట్లు దొరుకుతారు, టోపీలు పెడతారు. తర్వాత నెలకొకసారి హెయిర్ కటింగ్ చేయాలి, సోప్ పెట్టి స్నానం చేయించాలి. ఇదంతా చూడండి ఎంత శ్రమ పడుతున్నారో. ఇదంతా వాళ్ళ ఇష్టం బాగానే ఉంది, కానీ దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది సంగతి ఆలోచించాలి మనం. ఇష్టం ఓకే, ఇబ్బందులు దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంతమంది ప్రేమ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాటికి పేర్లు పెడతారు. ప్రతి ఒక్కళ్ళు లక్కీ అని, పప్పీ అని, స్వీటీ అని
వాటికి పేర్లు, అంటే పిల్లలకి పెట్టినట్టుగానే వాటికి కూడా పేర్లు. అలాగే ఒక ఆవిడైతే ఇది ఒక కుక్కని చూసి ఇది ఆడ మగ అని అడిగినప్పుడు ఆవిడేం సమాధానం చెబుతుందంటే అబ్బాయి అంటుంది, లేకపోతే అమ్మాయి అంటుంది. అంటే వాళ్ళ పిల్లలతో పాటే ఇది కూడా ఒక సంతానం అన్న ప్రేమతో వాళ్ళు చూస్తున్నారు. కొంతమంది అయితే మరీ ఇష్టం ఎక్కువైపోయి కుక్కకి గిన్నెల్లో అన్నం పెడితే దానంతట అది తినాలి. కానీ కొంతమంది అన్నం కలిపి ముద్ద చేసి నోట్లో పెడుతున్నటువంటి సందర్భం, ఇది చాలా ప్రమాదం. మనం ఇందాక చెప్పుకున్నాం, నోట్లో నుంచి లాలాజలము సొంగ బయటకు వస్తుంది అని చెప్పి. ఈ చేత్తోటి ముద్ద కలిపి నోట్లో పెట్టినందువల్ల ఆ లాలాజలం ఈ చేతికి అవుతుందిగా. ఈ అన్నం పెట్టిన తర్వాత చెయ్యి చాలా పరిశుభ్రంగా శుభ్రం చేసుకోవాలి సోపుతోటి. అలాంటి పరిస్థితి చేయాలి, లేకపోతే అది చాలా డేంజరు. ఇదే చేత్తోటి మరలా మనం అన్నం తింటే లాలాజలం డైరెక్ట్గా కుక్క యొక్క లాలాజలం సొంగ లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది గమనించాలి. కుక్కకి గిన్నెలో వేస్తే అదంతా తినగలగాలి. మనం ముద్ద కలిపి చంటి పిల్లాడికి పెట్టినట్టు పెట్టడం ఏమిటండి? ఖచ్చితంగా ఈ పని చేసే వాళ్ళు ఉన్నారు, గమనించండి మీరు. వాళ్ళకి నేను ఇచ్చే సలహా అదే, ఈ పని చేయకూడదు. ఎప్పుడైతే చిన్నప్పుడే దాన్ని తీసుకొచ్చి మనం తినిపించడం అలవాటు చేశామో ఇంకా అది ఇక ఫర్ ఎవర్ బతికినంతకాలం ముద్దలు పెట్టి తినిపించమనే అడుగుతుంది. అది దానంతట అది తినదు. చూడండి ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామో. అలాగే మన ఇండియన్స్కి ఇతర దేశాల్లో కూడా కుక్కలు పెంచుకుంటున్నారుగా. ఇతర దేశాల్లో మనము పెంచుతున్నాం, వాళ్ళు పెంచుతున్నారు. ఇక్కడ తేడా ఏమిటంటే ఇండియన్స్కి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ, శక్తి. కాబట్టి మనకి అంత తేలిగ్గా జబ్బులు రావు. అది ఇక జబ్బులు రావు అని చెప్పి కుక్కలు పెంచుకోవచ్చా? ఇది ఇక్కడ సమస్య. జబ్బులు రావంత మాత్రాన మనం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అది మంచిది. పక్షి చెట్టు కొమ్మల మీద ఉండాలి, కుక్క ఇంటి బయట ఉండాలి, గడపకి బయట. పిల్లి ఇంట్లోకి వచ్చినా అది ఉండమన్నా ఉండదు, అది ఇంకొక ఇంటికి వెళ్తుంది, ఇళ్ళన్నీ తిరుగుతుంది, బజార్లన్నీ తిరుగుతుంది. కోడి ఆరు బయట ఉండాలి, పావురం అలానే ఉండాలి. కాబట్టి ఈ పెంపుడు జంతువుల్ని పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఈ పెంపుడు కుక్కలు స్నానము, నెయిల్ కటర్సు ఇవన్నీ చూసుకోవాలి. మరి ఇంజక్షన్లు చేయించుకోవాలి అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి. లేకపోతే ఇంటికి ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, కుక్క చూడంగానే వీళ్ళు భయపడతారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఏం చేయదండి, పర్వాలేదండి, వచ్చేయండి అంటారు. అది కుక్కని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళని ఏం చేయదు, బయట నుంచి వచ్చిన వాళ్ళని చేయదనే గ్యారెంటీ ఉంది. పక్కన పట్టుకుందనుకోండి, వీడు ఇంజక్షన్లు చేయించుకోవాలి వచ్చినవాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక సమస్య, బయట నుంచి విజిటర్స్ వచ్చినప్పుడు వస్తారని ఫోన్ చేసినప్పుడు మీ ఇంట్లో కనుక కుక్క ఉన్నట్లయితే దాన్ని గదిలో పెట్టడమో ఎక్కడో దేనికో తాడు పెట్టి కట్టేయటమో చేయండి. ఫ్రీగా వదిలేసి ఏం పర్వాలేదండి, ఏం చేయదని చెప్పి వాళ్ళని పిలవకండి. మనకేం తెలుసు దానికి భాష వచ్చా, మనం చెప్పింది వింటుందా? టక్కన పట్టుకుందనుకోండి, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ ర్యాబీసు జీవితకాలం పాటు వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సలహా ఒకటి పాటించండి మీరు. కుక్కని బెడ్ల మీదకి, సోఫాల మీదకి తీసుకొచ్చేటువంటి కల్చర్ని మానుకోండి. సాధ్యమైనంత వరకు దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళొద్దు, అనారోగ్యానికి గురి కావద్దు అనేటువంటి విషయాలను మీరు పాటిస్తారని ఈ 4 మాటలు విన్నందుకు ధన్యవాదాలు.